హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్ 18 తెలుగు. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఉపరాష్ట్రపతి అనే అంశం అనేది హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే తాజాగా పార్లమెంట్ సమావేశాలు సోమవారం ప్రారంభమైంది. అయితే ప్రారంభమైన రోజునే ఉపరాష్ట్రపతి అయిన జగదీప్ ధన్కడ్ అనే ఆయన సడన్గా రిజైన్ పెట్టారు. అంటే రాష్ట్రపతికి తన రాజీనామా లేఖను పంపించారు. ఆయన రాజీనామాతో ఒక్కసారిగా దేశ రాజకీయాలన్నీ కూడా ఒకేసారిగా ఆసక్తికరంగా మారాయి. అసలు ఆయన అంత అకస్మాత్తుగా ఎందుకు ఎందుకు రాజీనామా చేశారు, దీని వెనకాల ఏమైనా రాజకీయం ఉందా అని చెప్పేసి రకరకాల ఊహాగానాలు, రకరకాల ప్రశ్నలు అయితే తెరపైకి వస్తున్నాయి. అయితే కాంగ్రెస్ ప్రధానంగా దీని వెనకాల బీజేపీ రాజకీయం చేస్తుంది. బీజేపీ అంటే ఒత్తిడితోనే ఆయన రాజీనామా చేశారని చెప్పేసి అయితే కాంగ్రెస్ ఆరోపిస్తుంది. అయితే ఈ ఆరోపణలను ఒకవైపు నడుస్తుండగానే ఇప్పుడు నెక్స్ట్ ఉపరాష్ట్రపతి రేసులో ఎవరు వస్తున్నారు, అంటే నెక్స్ట్ ఉపరాష్ట్రపతి ఎవరు కానున్నారు అని చెప్పేసి అనే విషయం కూడా అదే టైంలో ఆసక్తికరంగా మారింది. అయితే ఉపరాష్ట్రపతి ఇప్పుడు ఆ ప్లేస్లో ఆ చైర్లో ఇప్పుడు నెక్స్ట్ ఎవరు కూర్చొని ఉన్నారు, ఆ రేసులో ఎవరెవరు ఉన్నారు అని చెప్పేసి మనకైతే కొంతమంది నాయకులు, సీనియర్ మోస్ట్ నాయకుల పేర్లు అయితే తెరపైకి వినిపిస్తున్నాయి. ముఖ్యంగా 6 పేర్లు అయితే రేసులో ప్రధానంగా వినిపిస్తున్నాయి. అందులో ప్రధానంగా రక్షణ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న ప్రస్తుతం రాజ్నాథ్ సింగ్ పేరైతే బలంగా వినిపిస్తుంది. ఆయన ఎన్నో ఏళ్లుగా బీజేపీలో పార్టీలోనే పాతుకుపోయి ఉన్నారు అని ఆయన ఎన్నో పదవులను కూడా ఆయన ఇంతవరకు చాలా పదవులను కూడా డీల్ చేస్తున్నారు. ఆయన 13 ఏళ్ల వయసులోనే ఆర్ఎస్ఎస్తో సంబంధాలు కలిగి ఉన్నారు. ఆ తర్వాత బీజేపీ పార్టీలోకి వచ్చారు. కొన్ని పదవులను కూడా ఆయన డీల్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఆ రక్షణ శాఖ మంత్రిగా కూడా ఆయన సమర్థవంతంగా తమ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో రక్షణ శాఖ మంత్రిగా ఉన్న రాజ్నాథ్ సింగ్ పేరైతే ప్రధానంగా రేసులో మొట్టమొదటిగా వినిపిస్తుంది. ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా పేరు కూడా అదేవిధంగా ఉపరాష్ట్రపతి రేసులోనే ఉంది. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది ఒక 1 మంత్ లోపే కంప్లీట్ చేసేసి తొందరగా పదవిలో ఎవరినో ఒకరిని కూర్చోబెట్టాలని చెప్పేసి కూడా ఒక రకమైన చర్యలు, ఒక రకమైన అంటే ఒక పనులు కూడా ఒకవైపు స్పీడప్ అందుకున్న ఇదే టైంలోని ప్రధానంగా 6 పేర్లు అయితే బీజేపీ నుంచి ప్రధానంగా రక్షణ శాఖ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్ పేరు, జేపీ నడ్డా పేరు, వీళ్ళిద్దరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అదేవిధంగా జేడీయూ నుంచి బీహార్ సీఎంగా ఉన్న నితీష్ కుమార్ పేరు వినిపిస్తుంది. అదేవిధంగా ప్రస్తుతం డిప్యూటీ చైర్మన్గా ఉన్నటువంటి హరివంశ్ నారాయణ పేరు కూడా, ఈ ఇద్దరు పేర్లు అయితే జేడీయూ నుంచి మనకి ప్రధానంగా ఉపరాష్ట్రపతి రేసులో వినిపిస్తున్నాయి. వీళ్ళ నలుగురితో పాటు ప్రజెంట్ జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న మనోజ్ సిన్హా పేరు కూడా ఆసక్తికరంగా తెరపైకి వచ్చింది. అతను కూడా ఈ పదవిని ఇచ్చే అవకాశాలు కూడా బీజేపీ ఉన్నాయని చెప్పేసి కూడా ఊహాగానాలు అందుకున్నాయి. అదేవిధంగా వీళ్ళతో పాటు ఇక ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నటువంటి వికే సక్సేనా పేరు కూడా వినిపిస్తుంది. సో ఉపరాష్ట్రపతి రేసులో ప్రధానంగా ఈ 6 పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే వీళ్ళ 6లో ఈ 6 మెంబర్స్లో ఎవరు ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కాబోతున్నారు, అంటే ఎవరిని ఆ పదవి వరిస్తుందో అనేది మనం కాస్త వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఇప్పటికే ఆయన ధన్కడ్ రాజీనామా చేయడంతో వీలైనంత తొందరగా ఆయన రాజీనామాను కూడా మంగళవారం రాష్ట్రపతి కూడా ఆమోద ముద్ర వేశారు. దీంతో వీలైనంత తొందరగా ఈ ఎన్నికను కంప్లీట్ చేసి ఉపరాష్ట్ర పదవి ఒకరికి అప్పగించాలని చెప్పేసి కూడా పార్టీ అటు బీజేపీ అధిష్టానం అయితే ఏంటి, కేంద్ర ప్రభుత్వం అయితే ఏంటి చర్యలు తొందరగా చేపట్టాలని చెప్పేసి చూస్తుంది. సో ఇదే ఈ ఆసక్తికరమైన రాజకీయాల్లో ఇప్పుడు నెక్స్ట్ ఉపరాష్ట్రపతి అనేది ఎవరు అవుతారనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఈ పదవి ఎవరిని వరిస్తుందనే విషయం కూడా ఆసక్తికరంగా మారింది. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కొత్త ఉపరాష్ట్రపతి ఎవరు అవుతారనేది కూడా మనం వేచి చూడాలి. దీనికి కూడా తొందరలోనే ఎండ్ కార్డ్ కూడా పడి ఉంది. సస్పెన్స్ కూడా తొందరలోనే ఎండ్ కార్డ్ పడుతుంది. మనకు కొత్త ఉపరాష్ట్రపతి ఎవరు అనేది కూడా త్వరలోనే తెలియనుంది. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ.